South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు iDream మీడియా. నేను ప్రియదర్శన్. సో జనరల్లీ మీరు చాలా ఇంటర్వ్యూలు చూసుంటారు. కొన్ని ఇంటర్వ్యూస్లో నలుగురు ఐదుగురు గెస్ట్లు ఉంటారు. బట్ ఈ ఇంటర్వ్యూలో చెప్తున్నాను 100 మంది గెస్ట్స్ని కూర్చోబెట్టి నేను ఒకే ఇంటర్వ్యూలో చూపిస్తున్నాను అనమాట. సో సుడిగాడు అని ఒక సినిమా వచ్చింది అప్పట్లో, ఒకే టికెట్ మీద 100 సినిమాలు అని చెప్పి. ఇప్పుడు కూడా ఒకే ఇంటర్వ్యూలో 100 మంది గెస్ట్లు అనమాట మా కాన్సెప్ట్. ఎందుకంటే నాతో పాటు ఎవరున్నారంటే ఇమిటేషన్ రాజు గారు ఉన్నారు. ఆయన మిమిక్రీ ఎలా చేస్తారో తెలుసు కదా. ఆల్రెడీ చాలా రికార్డులు ఆయనే బ్రేక్ చేసుకుంటూ ఉంటారు. 5 నిమిషాల్లో 50 వాయిస్లు, 10 నిమిషాల్లో 80 వాయిస్లు అని చెప్పి. మనం ఆ రికార్డ్ని ఇంకా బ్రేక్ చేద్దాం, దాన్ని బ్రేక్ చేసి ఆయన లిమిట్స్ని ఇంకా పుష్ చేద్దాం. నాతో పాటు ఉన్నారు, మాట్లాడేద్దాం. హాయ్ సార్. హాయ్ సార్. బాగున్నారా? ఫైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. అంటే ఇంతమందిని గెస్ట్స్ని మేము అలాగే తీసుకురాలేము ఒకేసారి అట్ ఎ టైం. మీరు వచ్చారు కాబట్టి మాకు ఇంతమంది గెస్ట్లు వచ్చినట్టే. ఓకే సార్. డ్రీమ్ అనుకుంటే 100 ఏందండి, 1000 మందిని తెచ్చేసుకుంటారు. సత్తా ఉంది iDream కి. సూపర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా iDream ప్రేక్షకులకి శుభాకాంక్షలు తెలియజేయండి ఒక 10 మంది గెస్ట్స్తో. ఎవరు మీరంతా ఇంత టాలెంటెడ్గా ఉన్నారు? iDream లో ఇంత అద్భుతంగా ఇంటర్వ్యూస్ చేసేది ఇంకెక్కడ నేను చూడలేదు. నిజంగా యువర్ గాడ్ గిఫ్టెడ్ ఫెలో. అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నా డ్రీమే iDream లో ఇంటర్వ్యూ తీసుకోవటం. అటువంటిది నా డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసిన iDream కి శుభాభినందనలు తెలియజేసుకుంటూ మీ నందమూరి తారక రామారావు. నాకు చాలా సంతోషంగా ఉంది. iDream కి నా తరపున అభినందనలు. ఏమంటారు? కనిపించే మూడు సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి చిహ్నాలైతే ఆ కనిపించని 4వ సింహమే మా iDream. ఏదో అనుకున్నాను కానీ అన్నా మస్తుగా చేస్తున్నారన్న ఇంటర్వ్యూస్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మీ శ్రీహరి. సూపర్. అంటే దట్టు ఏంటంటే నాకు నచ్చింది ఏంటంటే ఎవరి దగ్గర ఒకరి స్టేట్మెంట్ ఇంకొకరు రిపీట్ చేయలేదు. ఒక్కొక్కరు ఒక రకమైన శుభాకాంక్షలే తెలియజేశారు. చాలా బాగా నచ్చింది. అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీకు ఇన్స్పిరేషన్ ఎక్కడ స్టార్ట్ అయిందండి? ఎవరి వాయిస్ ఫస్ట్ టైం చేశారు? ఎక్కడ స్టార్ట్ అయింది? నా ఇన్స్పిరేషన్ మా సీనియర్ మిమిక్రీ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. యాక్చువల్గా నేను గుంటూరులో రకరకాల పండుగలు జరుగుతున్నప్పుడు అక్కడ జరిగే రకరకాల ప్రదర్శనలో మిమిక్రీ ఆర్టిస్టులు, మ్యూజిషియన్స్ రావటం, వాళ్ళు చేయటం, అంటే భలే చేస్తున్నారు, ఒకే వ్యక్తిని వాయిస్లు ఎలా చేంజ్ చేయగలుగుతున్నారని. నాకు వచ్చిన రాకపోయినా పిచ్చాపాటికి రకరకాల వాయిస్లు. అది కాక చిన్న వయసు నేను 5th క్లాస్ 4th క్లాస్ అప్పుడు ఆ లేత వయసులోనే ఆ హావభావాలు చెప్పేవాడిని. ఆ మోడ్యులేషన్ అంతే, వాయిస్ లేకుండా భలే చేస్తున్నావే అని అంటాం. అలా నాకు ఫస్ట్గా పేరు తెచ్చింది పిచ్చకోట సుధాకర్ గారిది. ఆ తర్వాత ఒక్కొక్కటి యాడ్ అయిపోయినాయి. యాక్చువల్గా నాకు ఇన్స్పిరేషన్, నన్ను మోటివేట్ చేసింది ఎవరంటే, నేను ఎవరికి భయపడ్డానంటే మా స్కూల్లో స్టూడెంట్స్కి. ఎందుకంటే ప్రతి ఆగస్ట్ 15కి, రిపబ్లిక్ డేకి, టీచర్స్ డేకి, చిల్డ్రన్స్ డేకి ప్రతిసారి రాజు నువ్వు మిమిక్రీ చేయని మా సార్లు నన్ను పిలవటం. కాకపోతే ఆడియన్స్ ఎప్పుడు ఒకళ్ళే. ఆల్రెడీ ఒకసారి చేశారంటే మళ్ళీ ఆల్రెడీ చేశారంటారేమో అని నాకు వచ్చినా రాకపోయినా ఏదో కొత్తగా చేయడం మొదలుపెట్టాను. జోక్స్ కానీ ఒక వాయిస్ యాడ్ చేయటం కానీ అలా వాళ్ళ వల్ల కొన్ని కొత్తగా చేయటం అలవాటు అయిపోయింది అనమాట. అలా వాయిస్లో కూడా ఒక్కొక్కటి యాడ్ అవటం. దాని తర్వాత కాలేజీలో ఇంకా ఫ్రెండ్స్ అందరం నువ్వు భలే చేస్తున్నావు, హైదరాబాద్ వెళ్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది సినిమాల్లో, అది ఇదని వాళ్ళు మోటివేట్ చేయటం. అలా హైదరాబాద్కి ఇంట్లో గుండా వచ్చేసి హైదరాబాద్కి పారిపోయి హైదరాబాద్లో సినిమా కష్టాలు పడి ఎంతోమంది కళా పోషకుల హెల్ప్ వల్ల దేశ విదేశాలు తిరుగుతూ మంచి ప్రదర్శనలు ఇస్తూ మూవీస్లో డబ్బింగ్స్ చెప్తూ ఇక్కడ దాకా వచ్చారనమాట. సో సుధాకర్ గారు అన్నారు కదా ఫస్ట్ వాయిస్ మీరు ట్రై చేసింది. ఐ మీన్ సుధాకర్ గారికి ఆయన వాయిస్లోనే థ్యాంక్స్ చెప్పండి. ఆయన ఎక్కడున్నా సుధాకర్ గారితో నాకు చాలా మంచి అనుభవం ఉంది. TV5 ఛానల్లో అప్పుడు స్వర్గీయ చిత్తూరు ఎమ్మెల్యే మా శివప్రసాద్ గారు రాజకీయ బేతాళం అని ఒక షో చేసేవారు. దానిలో ఆ విక్రమార్కుడి క్యారెక్టర్ సుధాకర్ గారిది. ఆ బేతాళానికి నా వాయిస్ అనమాట. రాజా పాయింట్కి వద్దాం నిజం చెప్పాలి అని. అప్పుడు సుధాకర్ గారితో కలిసి వర్క్ చేయటం, సుధాకర్ గారి ఇంటికి పిలిచి వాళ్ళ అబ్బాయి పుట్టినరోజుకి, ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఇంత మనకన్నా పెద్దగా అయిపోయారు, వాళ్ళ అబ్బాయికి పుట్టినరోజు అప్పుడు నా చేత షో చేయించడం అలా చేశారు. సుధాకర్ గారికి థ్యాంక్స్ చెప్తే ఎలా ఉంటుంది?
ఏమండి సుధాకర్ గారు, ఆ రోజు మీ వాయిస్తో నేను మొదలు పెట్టాను, ఇప్పుడు వందల కొద్ది వాయిస్లు చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వాయిస్తో మొదలైన నా నాంది ఎక్కడికో వెళ్ళిపోయింది జబలహాట్. థ్యాంక్ యూ. సూపర్ సార్. సో మీకు బాగా అంటే ఎక్కువ కాంప్లిమెంట్స్ తెచ్చిన వాయిస్ ఏంటి సార్ ఈ జర్నీలో? ప్రకాష్ రాజ్ గారిది, జయప్రకాష్ రెడ్డి గారిది, అలానే సాయి కుమార్ గారిది, ఇలా కొన్ని ఉన్నాయి. ఈవెన్ కైకాల సత్యనారాయణ గారు కూడా అంటే ఎక్కువ మంది చేయడం నేను ఆర్టిస్టులు చూడలేదు. అవును సార్, మీ దగ్గర ఎక్కువ అబ్జర్వ్ చేశాను. కైకాల సత్యనారాయణ గారు, నిర్మలమ్మ గారు, జీవా గారు, రాళ్ళపల్లి గారు, ఇలా రేర్ వాయిస్లు కొన్ని బాగా ప్రాక్టీస్ చేసింది. దానికైతే ఇమిటేషన్ రాదు, రేర్ వాయిస్లు బాగా చేస్తారన్న పేరు ఉంది. దానిలో భాగంగా కైకాల సత్యనారాయణ గారు వాయిస్ మీకు బాగా ఇష్టం అని అడిగారు కాబట్టి ఫస్ట్ కైకాల సత్యనారాయణ గారు. కైకాల సత్యనారాయణ గారు మన చిరంజీవి గారి డైలాగు కైకాల సత్యనారాయణ గారు చెప్తే ఎలా ఉంటుంది? రాననుకున్నావా, రాలేననుకున్నావా? కాశీకి వెళ్ళాడు, కాశాబర్ష అయిపోయాడు, వారణాసిలో బ్రతుకుతున్నాడు, తన వరసలు మార్చుంటాడు అనుకున్నావా? అదేం లేదయ్యా, అదే పౌరుషం, అదే రక్తమయ్యా, అంతకనే కావాల ఏమందా ఎంతకన్నా వాళ్ళ కదయ్యా. సూపర్ సార్. అంటే నేను అంటే మెయిన్ థింగ్ ఏంటంటే వాయిస్ ఒకటి రప్పించాలి, ఎక్కడెక్కడ పాజిల్ ఇవ్వాలో, ఎక్కడెక్కడ లో అవ్వాలి, ఎక్కడ హై అవ్వాలి, యాజ్ ఇట్ ఈస్ దింపేస్తున్నారు అసలు. అంటే మీరు ఎంత ఓన్ చేసుకుని ఉంటారు, ఎన్ని డైలాగులు విని ఉంటారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నా మిమిక్రీయే నా ప్రపంచం, మిమిక్రీయే నా జీవితం, మిమిక్రీయే డబ్బులు ఇస్తుంది, ఇంత పేరు తెస్తుంది. కాబట్టి ఒక్కొక్క వాయిస్ లో వేరియేషన్స్, అంటే నవరసాలు వాళ్ళు కామెడీగా మాట్లాడితే ఎలా ఉంటుంది, ఏడుస్తూ మాట్లాడితే ఎలా ఉంటుంది అన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. అది నాకు ఇన్ కేసు ఒకవేళ డబ్బింగ్ చెప్పాల్సి వస్తే నాకు బాగా హెల్ప్ అవుతుంది. అంటే ఒకే వాయిస్ ఒకే వేరియేషన్ నేర్చుకుంటే ఇన్ కేసు డబ్బింగ్కి వెళ్తే అక్కడ వేరే రసం ఉంటుంది. నాకు వచ్చింది ఒక కామెడీ రసం, లేకపోతే ఒక రసం వచ్చి మిగతా అది డీల్ చేయలేను. అందుకని ఇలా అన్ని రకాలుగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. సో మీరు అంటే రకరకాల క్యారెక్టర్స్ కి డబ్బింగ్ చెప్పేస్తూ ఉంటారు. బికాజ్ నార్మల్ గా తెలిసిందే కదా, మూవీలో చాలా క్యారెక్టర్స్ కి ఒకే ఆర్టిస్ట్ ని పిలిపించి చేంజ్ చేస్తూ ఉంటారు. సో మీరు హైయెస్ట్ ఎన్ని వాయిసెస్ కి డబ్బింగ్ చెప్పారు ఒక మూవీలో? లాస్ట్ టైం ఒక మూవీకి కితకితలో అని తమిళ్ టు తెలుగు డబ్బింగ్ మూవీ, దానిలో 25 మెంబర్స్ కి చెప్పాను. దానిలో ఒక ముసల్మా బామ్మ గారికి చెప్పాను, చిన్నపిల్లకి చెప్పాను, అలానే రకరకాల ఏజ్ గ్రూపులలో చెప్పాను ఒకే సినిమాలో. రీసెంట్ గా ఇంకొక మూవీ రాబోతుంది, ఆ మూవీకి ఇంకా పేరు టైటిల్ పెట్టలేదు. దానిలో నేను ఇప్పుడు 28-29 మంది క్యారెక్టర్లకి, అంటే దానిలో ఏంటంటే మనం ఇప్పుడు నేను రెగ్యులర్ గా స్టేజ్ మీద ఇమిటేట్ చేసే వాయిస్లు ఉండవు. అంటే ఇప్పుడు మన ప్రముఖ హీరోలు, అలానే రాజకీయ నేతలు, వాళ్ళు కాకుండా నార్మల్ పీపుల్ కి వాళ్ళ ఏజ్ గ్రూప్ తగ్గట్టు అలా 28 మందికి చెప్పాను. ఎలా సార్ అంటే ఇప్పుడు మీరు ఇన్ని చేస్తున్నారు కాబట్టి ఎక్కడో చోట ఇవే వచ్చేయాలి వాయిస్ లో, అన్ని కొత్త వాయిస్లు సృష్టించాలంటే చాలా కష్టం కదా. 28 కొత్త గొంతులు, అదే ప్రపంచంలో మీరు వినని గొంతులు లెక్క ఆల్మోస్ట్. అంటే నేను ఫస్ట్ డబ్బింగ్ చెప్పేటప్పుడు వాళ్ళ క్యారెక్టరైజేషన్ చూస్తాను, అతను విలనా, కామెడీ విలనా, అలానే రకాలుగా అతని ఏజ్ గ్రూప్ ని చూస్తాను. ఆ ఏజ్ గ్రూప్ తగ్గట్టు ఆ వాయిస్ నేను 2-3 వెర్షన్స్ చెప్తాను డైరెక్టర్ గారికి ముందు కూర్చున్నా. ఆ డైరెక్టర్ గారు ఈ క్యారెక్టర్ కి వాయిస్ సెట్ అయితే ఇలానే కంటిన్యూ అయిపోదాం అంటే అలా కంటిన్యూ చేసి అలా 28 మందికి చెప్పాను. అంటే ఇప్పుడు నేను అంటే ఒక థింగ్ ఏంటంటే, ఎవరైనా మీతో ఇలా చెప్పించుకున్నారా, సెలబ్రిటీ వాయిస్ తో చెప్పించుకున్నారా? నేను రామ్ గోపాల్ వర్మ గారి సినిమాల్లో చేస్తూ ఉంటాను, ఎందుకంటే డూప్స్ ఎక్కువ పెడుతూ ఉంటారు కాబట్టి. రామ్ గోపాల్ వర్మ గారి సినిమా లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా ఉంది, దానిలో మోహన్ బాబు గారికి, బాలకృష్ణ గారికి, ఇలా చాలా సినిమాల్లో ఉన్న ఆర్టిస్టుల క్యారెక్టర్లు చెప్పారు అనమాట. అప్పుడు కూడా ఒక ఛాలెంజ్, లక్ష్మీ ఎన్టీఆర్ సినిమాలో బాలకృష్ణ గారిది ఏంటంటే నందమూరి తారక రామారావు గారు జీవించి ఉన్నప్పుడు బాలకృష్ణ గారి ఏజ్ గ్రూప్ అది. ఫస్ట్ నేను డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు, ఏ నాన్నగారిని చంపేస్తావా అన్నాను. అప్పుడు బాలకృష్ణకి అప్పుడు 25 or 30 ఏజ్ ఉంది, అప్పుడు ఆ వాయిస్ కాదు నాకు కూడా. అప్పుడు మంగమ్మ గారి మనవళ్ళలో బాలకృష్ణ గారు, భైరవ దీపంలో బాలకృష్ణ గారు వాయిస్ ఆ ఏజ్కి వెళ్ళిపోయాను నేను. మీరు బాగున్నది అన్నది బహుబాగా ఉందని నిరూపించమందురా రాకుమారి, ఈ మంగమ్మ గారి మనవడి దెబ్బ అబ్బా అనాలా,
అలా ఉంటుంది. కాబట్టి నేనేంటంటే బాలకృష్ణ గారు వాయిస్ కాబట్టి ఏ నాన్నని చంపేస్తావా అన్నది ఇప్పుడు ఉన్నది. మామూలుగా అయితే ఏ నాన్నని చంపేస్తావా అలా వాయిస్ డిఫరెన్స్ ఏజ్ అలా చేశాను. సో మీరు చూసిన హీరోలో నాకు తెలిసి అంటే నా అంచనా ప్రకారం ఎక్కువ వాయిస్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది అల్లు అర్జున్ గారికి వచ్చింది కదా. స్టార్టింగ్ లో మరీ పీలగా కొంచెం ఉండేది, ఇప్పుడు కొంచెం బేస్ పుష్ప టైం కి కొంచెం బేస్ అంటే ఇంక ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆ వాయిస్ లో బేస్ మారుతూ ఉంటుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూపిస్తారా ఆ స్టార్టింగ్ లో ఎలా ఉండేది అల్లు అర్జున్ గారు? తప్పకుండా అల్లు అర్జున్ గారే కాకుండా చిరంజీవి గారు వాయిస్ లో వేరియేషన్ ఎలా వచ్చింది, నాగార్జున గారు వేరియేషన్ ఎలా వచ్చింది, ఇలా రకరకాలుగా. చిరంజీవి గారు ఆపద్ బాంధవుల్లో నువ్వు రాజస్థాన్కి వెళ్ళావు ఈ ఆవులను కొనటానికి, నువ్వు పల్లెటూరు వ్యక్తి అని నేను ఎవరు మోసం చేయలేదా అన్నప్పుడు చిరంజీవి గారు ఆ రేంజ్ లో వాయిస్ ఎలా ఉంది. ఏమిటమ్మాయి గారు నేను రాజస్థాన్ వెళ్ళాను, ఆ రాజస్థాన్ వెళ్ళి ఈ ఆవు కిత్తే బోలా 2000 बोला, मैं 1000 बोला, 2000, 1000, 2000, 1000 अब पाड़ू నేను తత్తర్ बोला ఏ మేము పల్లెటూరు హై తూ పల్లెటూరు హై మీ నాన్న పల్లెటూరు హై అన్న అంతేనండి. మేము బుద్ధి వాళ్ళ హై, నేను పల్లెటూరు వాళ్ళ కాదమ్మాయి గారు. ఏంటమ్మాయి గారు అలా ఉంది. దాని తర్వాత ఇంద్రాలో రాననుకున్నావా రాలేరనుకున్నావా, కాశీకి పోయాడు, కాషాయ మనిషి అయిపోయాడు, వారణాసిలో బతుకుతున్నాడు, తన వరుసలో మార్చుంటాడు అనుకున్నావా. అలానే అంజీలో ఆత్మలింగం ఆకాశగంగ తాగిన తర్వాత భాటియా చిరంజీవి గారు ఇక నేను ఈ విశ్వంలో నేనే చనిపోను, ఈ ఆకాశ గంగను తాగి నేను ఎవ్వన్నవుతాను. భాటియా నువ్వు ఆకాశ గంగను తాగి అమరుడు అయితే ఆ ఆత్మలింగాన్ని తాకి నిన్ను మించిన అమరుడు అవుతాను, అప్పుడే వెళ్ళి ఆ ఆత్మలింగాన్ని తాకుతాను. నేనే దాన్ని తాకుతాను, పట్టుకుంటాను అనుకున్నావా, నాకు తెలుసు దీన్ని పట్టుకుంటే భస్మం అయిపోతారని అని చిరంజీవి గారి స్టైల్ ఇలా ఉంటుంది. సూపర్. అసలు అంటే మేము ఇప్పుడు విజువలైజ్ అంజీ సినిమా కనిపించింది నాకు, క్లియర్లీ లైవ్ లో కనిపించింది అనమాట. థ్యాంక్ యూ అండి. అలానే అల్లు అర్జున్ గారు స్టార్టింగ్ లో మన దేశముద్రలో మన హీరోయిన్ గురించి చెప్తూ ఇది మట్టా అండి నా కళ్ళతో చూడు మామా ఈ స్టైల్ ఉంటుంది. నాకు కొంచెం గొంతు గుంగురు పోయింది, అభిమానులు ఏమనుకోవద్దండి, కొంచెం కిస్కంది కింద కామెంట్స్ తో నన్ను అల్లాడుకుంటుంది. అలానే పుష్పలో పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నారా సార్, ఫైర్ ఇది సార్ నా బ్రాండ్, దమ్ముంటే పట్టుకోరా షికావత్, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్, దమ్ముంటే పట్టుకోరా షికావత్, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ అని ఈ స్టైల్ ఉంటుంది. అలానే రకరకాల వేరియేషన్స్. మన నాగార్జున గారు గీతాంజలి సినిమాలో వాయిస్ వేరియేషన్ ఎలా ఉంది, దాని తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది. లేచిపోదానన్నా ఇప్పుడేమో కుర్రో మర్ర అంటున్నావు అని హస్కీ వాయిస్. ఇప్పుడు అదే నాగార్జున గారు అదే డైలాగ్ ఇప్పుడు చెప్తే ఎలా ఉంటుంది. లేచిపోదానన్నా ఇప్పుడేమో కుర్రో మర్రో అంటున్నావు, ఎందుకు అలాగా. ఏమిటి బిగ్ బాస్ ఈరోజు మన కంటెస్టెంట్స్ని ఏం చేయబోతున్నారు, ఎలా ఆడుకోబోతున్నారు. నాగార్జున ఈరోజు బిగ్ బాస్లో మీరు హౌస్లోకి వెళ్ళాల్సిన సమయం వచ్చింది. ఓకే వెళ్తున్నాను, మన వాళ్ళని కలుస్తాను, ఫైనలిస్ట్ని బయటికి తెస్తాను, ఓకేనా. బిగ్ బాస్ మీ నాగార్జున. సూపర్ సూపర్. అంటే ఇంత టాలెంటెడ్ అంటే తట్టుకోలేకపోతున్నాం సీరియస్లీ. అంటే నేను ఒక మాట అడుగుతున్నాను, తప్పుగా అనుకోకండి. ఇప్పుడు ఇంత టాలెంట్ ఉండి జనరల్ చాలా గొప్ప టాలెంట్ చాలా మంది రేర్ కేసెస్లో ఉంటాయి, 1000లో ఒకడు కూడా కాదు, నాకు తెలిసి 1,00,000లో ఒకడు ఉంటుంది ఇలాంటి టాలెంట్. ఇంత టాలెంట్ ఉన్నప్పుడు దానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుందా, నేను ఫైనాన్షియల్గా అడుగుతున్నాను. ఫైనాన్షియల్గా బాగుంది, ఎందుకంటే నేను అన్ని దేశాలలో షోస్ చేస్తుంటాను. రీసెంట్గా లండన్లో 1 month షోస్ చేశాను.
వాళ్ళు అమెరికా ఇప్పటికి 16 టైమ్స్ వెళ్ళాను. అన్ని దేశాలు తిరిగాను, లండన్, ఆస్ట్రేలియా, అమెరికా, సౌత్ ఆఫ్రికా, అన్ని దేశాలు తిరిగాను. మంచి రెమ్యునేషన్ ఇస్తున్నారు. ఇక్కడ లోకల్ షోస్ చేస్తున్నాను, అలాంటి మూవీస్ డబ్బింగ్ వస్తున్నాయి. సో హ్యాపీ. అంటే నా టాలెంట్కి తగ్గట్టు నాకు అవకాశాలు వస్తున్నాయి, దానికి తగ్గట్టు డబ్బులు వస్తున్నాయి. నేను తృప్తిగా ఉన్నాను. అంటే ఒకేసారి షోకి లక్షలు రావట్లేదని నేను బాధపడలేదు. నాకున్నంతలో వస్తుంది, పేరు వస్తుంది, సంతోషం. ఆర్టిస్ట్ గా మీరు ఎందుకు, అంటే నేను ఆర్టిస్ట్ గా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన మీలో లేదా? నేను ఒక ఆర్టిస్ట్ అవ్వాలి, గొప్ప ఆర్టిస్ట్ అవ్వాలి, యాక్టర్ అవ్వాలి అని చెప్పి. మెయిన్ మిమిక్రీ మీద నేను కాన్సన్ట్రేషన్ చేశానండి. ఎందుకంటే చాలా మంది ఆర్టిస్టులు, బ్రహ్మానందం గారు మిమిక్రీ ఆర్టిస్టే, శివారెడ్డి గారు మిమిక్రీ ఆర్టిస్ట్, అల్లి గారు మిమిక్రీ ఆర్టిస్టే, వీళ్ళందరూ ఎంతో అద్భుతంగా నటిస్తున్నారు. అలానే మా అప్కమింగ్ నాతో పాటు మిమిక్రీ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు మంచి స్థాయిలో యాక్టింగ్ చేస్తున్నారు. కాకపోతే అంతవరకు వచ్చి మిమిక్రీ అలా ఆగిపోతుంది, యాక్టర్స్ గా ముందుకు వెళ్ళిపోతున్నారు. అందుకని మిమిక్రీని అలా ఆపకూడదు, మిమిక్రీలో కొత్త కొత్త ప్రయోగాలు చేయాలి అని నేను మిమిక్రీని ఎక్కువగా ఇంట్రెస్ట్ కాన్సన్ట్రేషన్ చేశాను. నాకు డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ అనమాట. అలా యాక్టర్గా కాకుండా డైరెక్షన్గా మనం అనుకున్నది, ఎందుకంటే మనకు తెలియకుండా ఆర్ట్ మీద ప్యాషన్తో మనల్ని మనమే డైరెక్ట్ చేసుకుంటూ 100 మంది వాయిస్లు ఇమిటేట్ చేయగలుగుతున్నాం. అలాంటిది ఒక డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన. అందుకని నాకు డబ్బులు పెట్టే వాళ్ళు ఉన్నారు, డబ్బులు పెట్టారు కదా అని దూకేసి ఎలా పడితే అలా చేసేసి అనుభవం లేకుండా ప్రొడ్యూసర్ని ముంచడం కన్నా అసలు డైరెక్షన్ అంటే తెలుసుకొని మనం చిన్న మన ఓన్గా ఒక డైరెక్టర్ ఒక 100 రూపాయలు పెడతాడు, అలా కాకుండా ₹1 పెట్టి మనం తీసుకుందాం ముందు. అది బాగా వచ్చి ప్రశంసలు వస్తే అప్పుడు అనుభవంతో వచ్చిన వర్క్ వేరు, అనుభవం లేకుండా చేసిన వర్క్ వేరు. కాబట్టి అందుకని నేను ఇంకా అనుభవం కోసం అంటే నా అంచనా ఏంటంటే, మీరు ఇప్పుడు క్రియేట్ చేయమన్నా కొన్ని కథలు మీ మనసులో వస్తున్నాయి. ఎందుకంటే సీక్వెన్స్ క్రియేట్ చేయడం అనేది అదే ఆల్మోస్ట్ స్క్రీన్ ప్లే. ఎవరు స్క్రీన్ ప్లే రైటర్ ఇలా సీక్వెన్స్లు రాస్తూ ఉంటాడు. మీరు సడన్ గా 2 హీరోల పేర్లు చెప్తుంటే వాళ్ళిద్దరి మధ్యన సన్నివేశం మీరు క్రియేట్ చేసేస్తున్నారు వాళ్ళ సంభాషణలను బట్టి ఆధారంగా. సో మీరు ఖచ్చితంగా దానిలో అయితే సక్సెస్ అవుతారని నేను కోరుకుంటున్నాను. సో నేను ఒక సీక్వెన్స్ సరదా క్రియేట్ చేస్తున్నాను. చిరంజీవి గారు మొన్న స్టేజ్ మీద అన్నారు కదా, బాలయ్య బాబు గారికి నాకు కలిపి మల్టీ స్టారర్ ఇంద్రసేనారెడ్డి, సమరసింహారెడ్డి ఈ క్యారెక్టర్ కలిపి రాయమని చెప్పారు, ఛాలెంజ్ చేశారు ఎవరు, బోయపాటి శ్రీని గారు. సో నేను మీకు ఇస్తున్నాను, వాళ్ళిద్దరూ స్క్రీన్ మీద కనిపిస్తే ఆపోజిట్ లో ఒకరికొకరు సవాళ్ళు చేసుకుంటూ ఎలా ఉంటుంది? వీళ్ళిద్దరికి పవర్ఫుల్ సీన్ క్రియేట్ చేయాలి. కాబట్టి బాలకృష్ణ గారికి చెల్లి ఉంటారు, చిరంజీవి గారి తమ్ముడు ఉంటారు. అయితే ఈ తమ్ముడు బాలకృష్ణ గారి చెల్లికి అదే ఐ లవ్ యూ చెప్పారు. ఐ లవ్ యూ చెప్తే బాలకృష్ణ గారు ఇలా మీ తమ్ముడు మా చెల్లికి వచ్చి ఐ లవ్ యూ చెప్తాను, ఇది ఎంతవరకు కరెక్ట్ అని వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. చిరంజీవి గారి తమ్ముడుగా ప్రభాస్ గారు ఎలా ఉంటుంది? ప్రభాస్ గారు వెళ్ళి బాలకృష్ణ గారి చెల్లికి, హాయ్ డార్లింగ్, చిన్నప్పుడు నుండి చూస్తున్నా, నువ్వంటే నాకు పిచ్చి, ఐ లవ్ యూ డార్లింగ్, ఐ లవ్ యూ డార్లింగ్. ఎవరు నువ్వు? నా చెల్లికి నువ్వు ఐ లవ్ యూ చెప్పేంత గొప్పవాడివా? నేను అడుగుతున్నా, నీ ఇంట్లో పెద్దవాళ్ళని పిలవండి. మా ఇంట్లో పెద్దవాళ్ళంటే మానే, అది మెగాస్టార్ చిరంజీవి గారా, పిలవండి. బాలయ్య బాబు గారు, మా తమ్ముడు ప్రభాస్ గురించి మీకు తెలుసు కదా, ఎన్నో సినిమాలు చేశాడు, పాన్ ఇండియాలో హిట్ అయ్యాడు. అటువంటిది మా తమ్ముడిని మీ చెల్లి వచ్చి, అదే మీ చెల్లి హాయ్ చెప్పబోయినా బాయ్ చెప్పకపోతే కదా మా వాడు ఐ లవ్ యూ చెప్పింది. కనుక మా వాడి ప్రేమను ఒప్పుకోండి. ఆ ప్రేమను ఒప్పుకోవాలంటే మా చెల్లిని వచ్చి ఐ లవ్ యూ చెప్పగానే ఒప్పుకోవడానికి అందరిలా కాదు, మేము కొన్ని పరీక్షలు పెడతాం. ఆ పరీక్షలు పెడితే దానిలో ఎవరైతే నెగ్గుతారో అప్పుడు మీ తమ్ముడికి నేను మా చెల్లిని ఇవ్వాలా లేదా అనేది ఆలోచిస్తాను. దేనికైనా మేము సై అంటే సై. ఓకే తమ్ముడు, మన బాలయ్య బాబు గారు ఏదో పరీక్షలు పెడతారంట, కావాలంటే నీకు నేను హెల్ప్ చేస్తాను. ఏమని బాలయ్య బాబు గారు, కమాన్ పెట్టేయండి. ఓకే, దీనిలో ఎన్ని రాళ్ళు ఉన్నాయో చెప్తారా ప్రభాస్ గారు? అయ్యి బాబు ఏంటి ఇన్ని రాళ్ళు లెక్కెట్టు కూడా టైం పడుతుంది. నో ప్రాబ్లం తమ్ముడు,
తప్పకుండా నువ్వు చెప్పగలవు. బాలకృష్ణ గారు రిపీట్ చేస్తారా? మీకోసం రరరార 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 రరరార. తమ్ముడు మొత్తం 34 చెప్పు అని 34 నువ్వు 36 నువ్వు పొరపాటు అటీడ్ అయిపోతే నాకు పెళ్లి జరగదు. నేను చెప్తున్నా తమ్ముడు 36 అంటే చెప్పేసా. ఓకే డార్లింగ్ 36 కావాలంటే మీరు లెక్కెట్టేసుకోండి. లెక్కేసుకోండి కరెక్ట్ అని చెప్పావు. సూపర్ సూపర్ సార్, సూపర్ సార్. ఒకటి అంటే ఇప్పుడు ఐపీఎల్ ఇలాంటి క్రికెట్ లీగ్స్ వచ్చినాయి, ఇప్పుడు అన్ని తెలుగులో కమెంటరీ ఉన్నాయి. మీరు మిమిక్రీ స్టార్ట్ చేసిన రోజుల్లో అసలు తెలుగు కమెంటరీ లేదు. అప్పట్లో మీరు ఎందుకు ఒక తెలుగు కమెంటేటర్ కింద వెళ్ళి ఇలాంటి సెలబ్రిటీస్ క్రికెట్ లీగ్ చేస్తే ఎలా ఉంటుందో ఎందుకు ఎప్పుడు ట్రై చేయలేదు? అంటే అప్పుడు ఇన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ మన అంటే టాలెంట్ చూపించే టైం అప్పుడు దొరకలేదు. మామూలుగా స్టేజ్ షోస్ చేసుకోవటం, అలానే దూరదర్శన్లో కొన్ని కామెడీ షోస్ అలా ఒక అవకాశం వస్తే బాగుండేదేమో. అవకాశం రాలేదు. ఇప్పుడు వస్తే మాత్రం ఖచ్చితంగా చేయాలని ఉంది. సరదాగా ట్రై చేస్తారు సార్ కమెంటరీ? ఇప్పుడు అంటే ఈ కమెంటరీ ఓకే, ఇప్పుడు అందరూ చెప్పేస్తున్నారు ఐపీఎల్ కమెంటరీ. నేనేం చేస్తానంటే, నేను ఫస్ట్ టైం చూసింది 2003 వరల్డ్ కప్. బుడ్డోడిని అప్పుడే చూశాను. అప్పుడు నాకు గంగూలీ వీళ్ళందరూ పిచ్చి. బట్ తెలుగు కమెంటరీ ఉండేది కదా అప్పుడు నేను బుడ్డోడిని కదా, ఇంగ్లీషే అర్థం చేసుకునేవాడిని. సో ఆ లీగ్ అప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కావచ్చు, లేదంటే ఫైనల్ మ్యాచ్ ఆస్ట్రేలియా ఇండియా కావచ్చు, రెండిట్లో ఏదో ఒకటి తీసుకోండి. బట్ ఏంటంటే నాకు ఆ పేర్లు అప్పుడు దాదా గంగూలీ ఎలా ఆడాడు, సచిన్ ఎలా ఆడాడు అవి వినాలని ఉంది తెలుగులో. ఒకసారి ఏమన్నా చెప్పగలరు? ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు, పక్కన కొండవలస గారు, సాయి కుమార్ గారు, ముగ్గురు కామెంటర్లుగా కూర్చున్నారు. అప్పట్లో పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ జరిగేటప్పుడు అఖ్తర్ గారు బౌలింగ్ చేస్తూ ఉన్నారు. మామూలు హుక్ గారు వాళ్ళు బౌలింగ్ చేస్తూ ఉంటే ఒక్కొక్కరు మన బ్యాట్స్మెన్స్ అప్పుడు గంగూలీ, సచిన్, అలానే షేవాగ్ వాళ్ళు 1 by 1 వస్తున్నారు, ఆడుతున్నారు, అద్భుతంగా ఆడుతున్నారు. వీళ్ళ గురించి ఎలా చెప్తున్నారు. మన సాయి కుమార్ గారు, ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు, కొండవలస గారు. అదిగో చూడు ఆ పవర్ చూడు. అసలు మన అఖ్తర్ గారు పరిగెత్తుకుంటా అదిగో స్పీడ్ గా బాలేసేస్తున్నాడు. బాల్ వేస్తారు బాబు, కానీ బాల్ వేసిన తర్వాత అక్కడ ఆడుతున్నది ఎవరన్నాయరా? సచిన్ టెండూల్కర్ మామూలుగా కొడతాడా? అదుగో బాల్ వస్తుంది అదుగో 6 కొట్టేశాడు. ఆహా అద్భుతం. మామూలుగా కాదు అయ్యా, గాల్లో వెళ్ళిపోతున్నా ఎవరు క్యాచ్ పట్టేశారు. క్యాచ్ అంటే గ్రౌండ్ లోపల కాదు, ఆడియన్స్ లో ఎవరు క్యాచ్ పట్టేశారు. మామూలుగా కొట్టాడా సచిన్? వావ్ అద్భుతం. 99 తర్వాత సెంచరీకి దగ్గరగా ఉన్నాడు సచిన్. కమాన్ సెంచరీ, ఐ వాంట్ సెంచరీ. ఖచ్చితంగా కొడతారు. అదుగో బాలేస్తున్నాడు, కొట్టబోతున్నాడు. 6 కొట్టేసి 100 చేసి బ్యాటరీ పైకెత్తబోతున్నాడు. ఓహో, సచిన్ టెండూల్కర్ ఎన్ని సెంచరీలు కొట్టారు. ఆఖరికి 99 దగ్గర మాత్రం అప్పుడప్పుడు అలా అవుట్ అయిపోతూ ఉంటారు, ఏం ప్రాబ్లం లేదు. అదిగో గంగూలీ గారు వచ్చేసారు. అసలు గంగూలీ గారు అంటే ఏంటి, ఆ షర్ట్ తెచ్చి పైకి తిప్పుతా ఉంటే గెలిచినప్పుడు ఆనందం ఎలా ఉంటది, కన్నుల పండుగగా ఉంటది. మరి ఏ గంగూలీ గారు వచ్చేస్తున్నారు. గంగూలీ గారు వచ్చారు. ఇంజమాముల్ హుక్కు గారు తొడకి బాలుని రుద్దుకుంటున్నారు, పరిగెత్తారు. పాపం అంత లాభన గాని ఎంత బాగా పరిగెడతారు ఇంజమాల్ హుక్ గారు. పరిగెత్తారు బాలేసే చిక్కు కొట్టే ఏటి క్యాచ్ పట్టేశాడా ఏంటి? ఎంపైర్ తాడెంపైర్కి ఇచ్చేసారు. ఏటైద్దబ్బా, ఏటవుతుంది? అదిగో చెయ్యట్టే చిట్టా తిప్పేస్తున్నాడు మన ఎంపైర్. అదేమందరూ ప్రేక్షకులందరూ చాలా ఆతృతగా చూస్తున్నారు. ఏమైపోతుంది, అవుటా కాదా? ఎందుకు అలా కంగారు పెడతావు? మనం చూస్తున్నాం కదా, ఆ స్క్రీన్ చూడు బాబు. అది నో బాల్ అంట బాబు, నాట్ అవుట్. ఇది మరి అదొరటువంటి ఏంటి అనుకున్నారు గంగూలీ గారు. మీరు జాగ్రత్తగా ఆడండి, లేకపోతే మన అభిమానులు, ఇండియన్ అభిమానులు బాధపడిపోతారు. సూపర్ సార్, సూపర్. ప్లీజ్ స్టార్ స్పోర్ట్స్ జియో సినిమా ఒకసారి చూడండి. అసలు మీ టీఆర్పీలు ఎక్కడికో వెళ్ళిపోతాయి. కొత్త కాన్సెప్ట్ అయితే బయటకు వచ్చింది. సూపర్ సార్, అసలు సూపర్. దాన్ని మీరు కాన్సన్ట్రేట్ చేయకుండా సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ నేను 2003 వరల్డ్ కప్ అడిగితే మీరు ఎలా చెప్పారంటే, మీరు కాన్సన్ట్రేట్ చేస్తే అది ఎక్కడికో ఒక కొత్త నాంది పలుకుతారు ఈ స్పోర్ట్స్ విభాగంలో కూడా. సూపర్. సో ఇంకొకటి కొత్తది ఏంటంటే, మనం జనరల్లీ ఈ న్యూస్ రీడర్స్ అనేది చూస్తూ ఉంటాం. సో సెలబ్రిటీలు వెళ్ళడం, వాళ్ళకి న్యూస్ పేపర్లు వెళ్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళు న్యూస్ పేపర్ పైకి చదువుతూ ఉంటే ఎలా ఉంటుంది? ఒక న్యూస్ రీడర్ స్టైల్లో చదువుతారా, ఎలా చదువుతారు? అసలు కొంతమంది సెలబ్రిటీస్ని మీరు తీసుకోండి, నేను న్యూస్ పేపర్ ఇస్తాను. పుష్ప టైటిల్ కహాని అనే అక్కడ కాలం ఉంది, దాన్ని శ్రీహరి గారు అలా చదువుతారు.
పుష్ప ఫ్రాంచైజ్ చిత్రాలు 2 భారతీయ బాక్స్ ఆఫీస్ని షేకు చేశాయి. అల్లు అర్జున్ కథానాయకుడుగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాలు దేశవ్యాప్తంగా రికార్డులను తిరగరాశాయి. వెంటనే పక్కన మన అల్లు అర్జున్ గారు ఉన్నారు. అల్లు అర్జున్ గారు ఆయన న్యూస్ ఆయన ఎలా చదువుకుంటున్నారు? పుష్పరాజ్ పాత్ర మాస్ ఆడియోకే బాగా కనెక్ట్ అయిందే. అలా వరుసగా తర్వాత మన చిరంజీవి గారు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమాలో హీరోకి పుష్ప అనే పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చిందన్న విషయం గురించి దర్శకుడు సుకుమార్ ఆసక్తికరమైన వివరాలను వెల్లడించారు. తమిళనాడులో జరిగిన ఈ ఈవెంట్లో సుకుమార్ మాట్లాడారు. పుష్ప సినిమాలోని హీరో పుష్పరాజ్ పాత్రను నిజమైన గంధపు చెక్కల స్మగ్లర్ నుంచి స్ఫూర్తి పొందానని ఆయన చెప్పాడు. ఇంకా ఏమిటంటే, ఎర్ర చందనం స్మగ్లింగ్ పై ఓ వెబ్ సిరీస్ తీద్దాం అనుకొని పుష్పరాజ్ అనే స్మగ్లర్ ను కలిశాను అన్నారు మన డైరెక్టర్ గారు. నాకెంతో ఆ పేరు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. దాంతో అతను ఇంటర్వ్యూ చేశాను. అదే పేరుతో తీస్తే బాగుంటుందని. సాధారణంగా పుష్ప అనే పేరు మహిళలకు ఉంటుంది, కానీ ఓ స్మగ్లర్ లాంటి పేరు అలా పెట్టుకోవటం ఏమిటి అన్నారు అని సుకుమార్ గారు తెలిపారు. ప్రస్తుతం సుకుమార్ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాంజల్ చేసుకుంటూ వెళ్ళొస్తానక్కయ్య, టాటా బాయ్ బాయ్ షేరియు. సూపర్ సూపర్. లాస్ట్ లో భలే ట్విస్ట్ అండ్ టర్న్స్ భలే ఉన్నాయి అసలు. సినిమాలో మీరు సినిమాల్లో కూడా ఎలాగ తీస్తారు ఒకవేళ తీస్తే కనుక. సూపర్ సార్, అద్భుతంగా ఉంది. ఇంకొకటి అడుగుతానండి, కొన్ని రేర్ వాయిసెస్ అంటే మీరు స్టార్టింగ్ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ అన్నారు. సో కొన్ని క్యారెక్టర్స్ అలా కనిపించగానే మనకు ఆ వాయిస్ గుర్తొచ్చేస్తూ ఉంటుంది. సో అలాంటి కొన్ని క్యారెక్టరైజేషన్స్ అడుగుతాను. అంటే వాళ్ళ ఇప్పుడు చిరంజీవి గారు అనుకోండి, చిరంజీవి గారు అంతా కాదు ఆ సినిమాలో పర్టికులర్లీ. అలాగా కొన్ని క్యారెక్టర్స్ ఏంటంటే బ్రహ్మచారి సినిమాలో కమల్ హాసన్ గారు అది బాగుంటది. వెనకటికి ఒకటి తుపాకి లేకపోయినా తుపాకి కావాలన్నాడు. మంచి సామెత వినూరుకోవాలి. మనో గారు చెప్పింది. మనో గారు ఎక్కువగా రజనీకాంత్ గారు చెప్తారు. కొన్ని క్యారెక్టర్లు మన కమల్ హాసన్ గారు ఆ యాస గోదావరి శ్రీకాకుళం యాస ఉన్నప్పుడు మనో గారు చెప్తారు అన్నమాట. చివరికి లాపాకి లేకపోయినా తుపాకి లేకపోయినా లాపాకి కావాలన్నట. కొన్ని సామెతలు ఈయన ఊరుకోవాలా. ఓసే భద్రావత ఏటలా మాట్లాడుతున్నావు, మనోడు పెద్ద ఇంజనీరింగ్ అయిపోతాడు ఏట అనుకుంటున్నావు, ఏ పోవో చెప్పినప్పుడు అనాలా లేకపోతే ఏట అనుకుంటున్నావో. సూపర్ సూపర్ సూపర్. ఈ స్టైల్ ఉంటుంది. అదే మనో గారు రజనీకాంత్ గారి డబ్బింగ్ చెప్పినప్పుడు ఆ స్టైల్ ఎలా ఉంటుంది? అయ్యా ఆఖరికి తుపాకీలున్నోడు కూడా లపాకీ కావాలనంట. అయ్యా అయ్యా సామెతని చెప్పింది వీరుకోవాలయ్యా అంతే. ఆ దేవుడు శాసించాడు, ఈ అరుణాచలం పాటిస్తున్నాడు, ఉంటానయ్యా. సూపర్ సూపర్. మనో గారిని మీరు ఎప్పుడన్నా కలిసారండి? మనో గారిని షోస్ లో కలుస్తూ ఉంటారు. ఆయన ఏమంటారు? బికాస్ మీరు మొత్తం ఇమిటేట్ అలా దింపేస్తారు కదా అచ్చుగుద్దినట్టు. 2 వేరియేషన్స్ చూపించారు. బాగా చేసావమ్మా అంటూ ఉంటారు. అలానే సాయి కుమార్ గారు బాగా చేసావమ్మా అని ఎలా అన్నారు ఆయన భాషలో చెప్పండి. ఆయన జడ్జిమెంట్ ఇస్తూ ఉంటారు కదా. బాగా చేసావమ్మా అని మళ్ళీ సారు స్టైల్లో చెప్పటం. అలానే నాకు ఇంకా బాగా పేరు తెచ్చిన వాయిస్ ప్రకాష్ రాజ్ గారు. ప్రకాష్ రాజ్ గారు వేరియేషన్స్ ఎలా ఉంటాయి, ఒక ఇంటర్వ్యూలో మాట్లాడే విధానం ఎలా ఉంటుంది, సినిమాటిక్ ఎలా ఉంటుంది. పరుగు సినిమాలో ఒక తండ్రి క్యారెక్టర్ చేసినప్పుడు వాళ్ళ కూతురు లేచిపోయినప్పుడు ఆ బాధ ఏడుస్తూ చెప్పే వేరియేషన్ ఎలా ఉంటుంది? ఇదివరకు నేను మండోని మరటోని మహాలక్ష్మి పుట్టిన తర్వాత అన్ని మానేశాను. ఎందుకో తెలుసారా? ఇవన్నీ నా కూతురు మీద పడకూడదండి. అయినా వాడెవడో గెద్దొచ్చి ఎగరేసుకెళ్ళి దానికి మీరంతా హెల్ప్ చేశారు. అయినా అది నా కూతురేగా. నా కూతురు నాకు కావాలి తెచ్చేరా, నా కూతురు నాకు కావాలి తెచ్చేరా, బంగారు తల్లి లక్ష్మి తెచ్చేరా, నా కూతురు నాకు కావాలి తెచ్చేరా. సూపర్ సూపర్, చాలా బాగా చేశారు. అంటే ఇది నిజంగా ఆయన ఫాదర్ లవ్ ఏంటో అందులో చూపిస్తారు. సో ఆయన యంగ్స్టర్ గా ఉన్నప్పుడు లవ్ కూడా ఒకటి ఉంటుంది. ఏంటి ఒక్కటి సినిమాలో భూమిక కోసం, అది చెప్పండి సార్. ఎవడరా నువ్వు? అరే స్వప్న ఉరమైతే నేను
మెరుపుండ్రా. స్వప్న సంక్రాంతి ముగ్గైతే దానిలో నేను గొబ్బెమ్మన్రా. గంగిరెద్దొచ్చి గొబ్బెమ్మని తొక్కినట్టు నా గుండెకు తొక్కుతావా? స్వప్న నా లవ్వు, నా హార్ట్, నా గుండెకాయరా. సార్ మీరు సినిమాలు బాగా చేసుకుంటున్నారు కదా, ఎందుకు సార్ మీకు ఇప్పుడు పాలిటిక్స్ ఇవన్నీ ఎందుకు సార్? ఒకరి మీద దుమ్మెత్తిపోయడం అవసరమా సార్? ఒకరి మీద ఎవరు దుమ్మెచ్చి పూసారంట? నేను అనుకున్నది ఇది న్యాయం, ఇది అన్యాయం అది చెప్పడం కూడా దుమ్మెత్తిపోద్దండి. ఇప్పుడు చెప్పేవాడు లేకపోతే ఎవరికి తెలుస్తుంది సార్? అందరు దేవుడిని నమ్మేస్తారు. దేవుని కన్నా మనిషిని నమ్మండి అని చెప్తూ ఉంటాను. మీరు ఎన్ని రాళ్ళు వేసినా ఆ రాళ్లతో నేను ఇల్లు కట్టుకుంటాను కానీ భయపడను. అంతేనండి. ఒకడు అనేవాడు ఉంటాడు, ఒకడు తిట్టేవాడు ఉంటాడు, ఒకడు పొగిడేవాడు ఉంటాడు. అందరికీ సమాధానం చెప్పుకుంటా కూర్చుంటే మనం చేసే పనులు మనం మానేసుకుంటాం. అందుకే మనం చేసుకునే పనులు చేసుకోవాలి, చెప్పాల్సినప్పుడు చెప్పాలి. అంతగానే ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఇదే ఆన్సర్ ఒకవేళ రేలంగి మావయ్య మోడ్లో ఉండే అని చెప్పుంటే ఎలా చెప్తారు? ఆ మూడ్లో ఉండి చెప్తే అదే మన పని మనం చేసుకుంటూ పోవాలి సార్. తిట్టేవాడు తిడతాడు, పొగిడేవాడు పొగుడతాడు, అనేవాడు అంటాడు. కానీ మనం ఏం చేయాలి? నవ్వుకుంటా పోవటమే. అక్కడ చూశారు కదా, ఒకడు తిట్టడానికి ఉన్నాడు, ఒకడు ఎవడు దొరుకుతాడా బ్యాడ్ కామెంట్స్ పెడదామని ఇంకొకడు ఉన్నాడు. వీళ్ళందరూ ఏమనుకుంటారంటే, అయ్యా మా యూట్యూబ్ ఛానల్ని లేకపోతే మా సోషల్ మీడియాని అందరూ చూసేలా చూడండి 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 అనుకుంటూ చేస్తూ ఉంటారు. అంతే సార్. సూపర్ సార్, సూపర్. సో సార్ ఒక చిన్న గేమ్ ఆడదాం, ఒక 10 minutes ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడదాం. ఓకే, నిజం చెప్పాలి అంటే మీరు కాదు, మీలోకి ప్రవేశించిన దాన్ని ఏమంటారు ఆరా అనమాట. ఎవరైతే వస్తారో ఆ క్యారెక్టర్ ట్రూత్ ఆర్ డేర్ లో నిజం చెప్పాలన్నమాట. ఆడుకుందాం సార్? షూర్ సార్. ఇప్పుడు మనం ట్రూత్ ఆర్ డేర్ ఆడదాం సార్. దీనిలో ఏంటంటే ఇప్పుడు బాటిల్ తిప్పుతాను, ఈ బాటిల్ మీ వైపు ఆగింది అనుకోండి, మీకు నచ్చిన క్యారెక్టర్ మీరు తీసుకోండి. ఆ క్యారెక్టర్కి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, నిజం చెప్పాలి. ఆ క్యారెక్టర్ నిజం చెప్పాలి. ఓకే, ఒకవేళ ఇది నా వైపు ఆగింది అనుకోండి, నేనే మీకు ఒక క్యారెక్టర్ ఇస్తాను. సో ఆ క్యారెక్టర్ నేనే ఒక క్వశ్చన్ అడుగుతాను, నిజం చెప్పాలి. కొంచెం క్లిష్టంగా కాకుండా సింప్లిఫై అయ్యేలా. లేదు సార్, సింప్లిఫైగా ఎంత మీరు అడిగిన తర్వాత నేను చెప్పిన తర్వాత అభిమాన గలం ఫీల్ అవ్వకుండా హ్యాపీగా ఫీల్ అయ్యే క్వశ్చన్స్ ఏమని కోరుతూ ఉన్నారు. లేదు సార్, అంత ముందుగానే చెప్పేస్తున్నాం, డిస్క్లైమర్. మిమ్మల్ని ఇరికించడానికి కొంచెం పెట్టాం. ఓకే, డన్ డన్. ఆవాహయామి. ఫస్ట్ ఛాన్స్ నీకే వచ్చింది. సో ముందుగా మిమ్మల్ని ఇరికించాలని ఫిక్స్ అయ్యాం కాబట్టి మీలో మోహన్ బాబు గారు మేము చూసుకుంటున్నాం. ఓకే, వచ్చేసారా? ఆవాహయామి. ఏం ప్రశ్న అడుగుతావు అడుగాయా? సార్ తప్పుగా అనుకోకండి, మీకు తప్పుగా అనుకోవటం కాదు. మోహన్ బాబు అంటేనే డేరింగ్ అండ్ డాషింగ్, డైలాగ్ కింగ్. అటువంటిది మోహన్ బాబుని పట్టుకొని ట్రూత్ ఆడదామా డేర్ ఆడదాం అంటున్నారు. నేను డేరుగా ఉంటూ ట్రూతే పలుకుతాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు అడగండి, నేను ఖచ్చితంగా దానికి సమాధానం చెప్తాను. ఓకే సార్. సార్ మీకు మంచు విష్ణు గారు ఎక్కువ ఇష్టమా, మంచు మనోజ్ గారు ఎక్కువ ఇష్టమా? ఏమయ్యా, ఇంటర్వ్యూకి పిలిచి 2 కళల్లో ఏది ముఖ్యమని అడిగితే ఎవరు చెప్తారా? నేను ఒక్కటే చెప్తున్నాను, నాకు మంచు విష్ణు ఇష్టమా మనోజ్ ఇష్టమా అని. వీరిద్దరి కన్నా నాకు మంచు లక్ష్మి అంటే ఇష్టమయ్యా. ఇరికించాలని చూడొద్దు, ఈ మోహన్ బాబు ఇరుక్కోడు, ఇరుకుల్లో పడి చేస్తారు. సూపర్ సార్, ఇంకొకసారి. ఓకే, ఇది నా వైపు వచ్చింది సార్. ఆల్మోస్ట్ నాకు తెలుసు మీరు అక్కడ మ్యాగ్నెటిక్ ఏదో పెట్టుకున్నట్టున్నారు. ఓకే ఓకే. సో ఇప్పుడు మీలో చిరంజీవి గారిని మేము చూసుకుంటున్నాం. తప్పకుండా ఏం అడుగుతారు చెప్పడు బ్రదర్. వచ్చేసారు. ఓకే. సో సార్ ఫ్యూచర్లో మెగాస్టార్ చరణ్ అవుతారా, అల్లు అర్జున్ అవుతారా? ఈ ప్రశ్న ఎంత కామెడీగా హాస్యాస్పదంగా ఉందంటే నిజంగా చెప్తున్నారు, రామ్ చరణ్, అల్లు అర్జున్ వీళ్ళందరూ మన తర్వాత వచ్చారు. వాళ్ళకి కావలసిన స్టార్స్ వాళ్ళకున్నాయి, ఆ నక్షత్రాలు వెలిగిపోతున్నాడు. బట్ గతం అయినా వర్తమానం అయినా భవిష్యత్ అయినా పాస్ట్ అయినా ప్రజెంట్ అయినా ఫ్యూచర్ అయినా మెగాస్టార్ ఒక్కడే. ఆ ఒక్కడే ఎక్కడ ఉన్నాడు? ఇక నో మెగాస్టార్ మనమే, వాళ్ళు కాదు. ఏమంటావు బ్రదర్?
అంతే సార్, మేము కూడా అదే అంటాం. సూపర్ సార్. సార్ ఎస్, ఇప్పుడు నా వంతు. ఆ, బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారిని తీసుకున్నారు. ఓకే, అయినా సరే మిమ్మల్ని ఇరుకుల్లో పెడతాం మేము. సార్ బాలకృష్ణ సార్, ఎందుకు సార్ మీరు అభిమానుల్ని కొడతారు? ఎవరు ఆ మాట చెప్పిన గాడిది ఎవరు? అభిమానులు అంటే మాకు ప్రాణం. అభిమానుల్ని ఏదో సరదాగా ఒక మంచి పని చేసేవనుకో భుజం తడుతూ ఉంటాం. అలానే మంచి పని చేసినా ఏది చేసినా క్రమశిక్షణ నేర్పే భాగంలో ఏదో ఊరక చెంపని నిమిరితే ఈ మీడియా వాళ్ళు ఉన్నారు, ఒకదానికి 10 సార్లు ఎడిటింగ్ చేసి ఇలా కొట్టింది ఇలా 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 అని 10 సార్లు చేస్తారు, ఫాస్ట్ ఫార్వర్డ్. అలా చేసి ఏదో చెప్తూ ఉంటారు. కానీ బాలయ్య ఫ్యాన్స్ అనేవాళ్ళు మా బాలయ్య హ్యాండ్ తగిలిందిరా హౌలే అందరికి చెప్పుకుంటారు. అటువంటిది అభిమానులు కొట్టడం అనేది ఎప్పుడు జరగదు. ప్రేమగా లాలింపు చర్యలో అలా చేయి తాకిందే తప్ప అభిమానుల్ని కొట్టడం అదంతా ఏమంటారు బుల్షూట్ అంతే. బట్ మీ అభిమానులు కూడా వాటిని ఆశీర్వాదాల కింద తీసుకుంటారు. మీరు అలా ఆశీర్వాదాలు ఇవ్వాలని మేము కూడా కోరుకుంటాం. తప్పకుండా మీకు కూడా ఇవ్వమంటారా? ఓకే. మళ్ళీ మీకే సార్. రామారావు గారు. ఎన్టీ రామారావు గారు. ఇందాక అబ్బాయి వచ్చారు కాబట్టి ఇప్పుడు ఓకే, నాన్నగారిని తీసుకున్నాను. ఓకే సార్, ఎన్టీఆర్ గారు. చెప్పండి బ్రదర్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. మీ తెలుగు చాలా గొప్పగా ఉంది. తెలుగు జాతి కోసం, తెలుగు భాష కోసం, తెలుగు నెలలు ఒక తెలుగు వాడిగా అహర్నిశలు శ్రమించి ఆ తెలుగును మీకు అందించి వెళ్ళాను. అటువంటి తెలుగును ఎంతో అద్భుతంగా ఎక్కడ ఒత్తులు పొలులు పోకుండా ఎంతో అద్భుతంగా వ్యాఖ్యానం చేస్తున్నారు. మీరు మాకు నచ్చారు బ్రదర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడే బాలయ్య బాబు గారు వచ్చి మాట్లాడి వెళ్ళిపోయారు. చూశాను బ్రదర్. సో బాలయ్య బాబు గారు మొత్తం సినీ కెరియర్ అంతా, జర్నీ అంతా మీరు చూశారు కాబట్టి బాలయ్య బాబు గారిలో మీకు నచ్చింది ఏంటి సార్? చిత్తశుద్ధి, క్రియాశీలత, భాష మీద అభిమానం, నటనలు వైవిధ్యం, ఒకటా రెండా, ఎప్పుడు ఎంతో అద్భుతంగా నటించాలని ఆలోచిస్తూనే ఉంటారు. అదిగాక భారత ప్రభుత్వం పద్మశ్రీతో పురస్కరించటం నిజంగా పుత్రోత్సాహం అనే ఉండాలి. అటువంటి బిడ్డ నాకు ఆ దేవుడు ఇచ్చినందుకు గర్వంగా ఉంది బ్రదర్. అందుకే ప్రతి ఒక్కళ్ళ అభిమానులు జై ఎన్టీఆర్ తర్వాత అనేది జై బాలయ్య, జై జై బాలయ్య అంటూ ఉంటారు. ఎందుకు? ఆయన కష్టమే ఆయన ఇక్కడ వరకు తెచ్చింది బ్రదర్. నిజంగా ఎన్టీఆర్ గారు లోపల అభిప్రాయం ఎలాగే ఉంటదేమో. సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మళ్ళీ మీరే సార్. ప్రకాష్ రాజ్ గారు అయితే. ఓకే సార్, ప్రకాష్ రాజ్ గారు. చెప్పండి సార్. బాగున్నారా? బాగుంటామండి. బాగా లేకుండా ఇక్కడికి దాకెందుకు వస్తాం? బాగున్నారు. ఇప్పుడు పిలిచి బాగున్నారా, అన్నం తిన్నారని అడుగుతాను. బాగున్నామండి. చూడు కలకల కలకల నవ్వుతున్నారు. సార్ ఒక కంప్లైంట్ ఉంది సార్. అంటే ఎందుకు మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే ద్వేషమా? ఎప్పుడు ఆయన మీద వ్యతిరేకంగా ట్వీట్లు పెడుతూ ఉన్నారు? సార్ ఒకటి చెప్తాను, రాజకీయ పరంగా ఏదన్నా విమర్శలు ఉంటాయేమో కానీ ఒక ఆర్టిస్ట్గా వ్యక్తిగతంగా మా ఇద్దరి మధ్య ఏం లేవండి. ఎన్నో సినిమాలు కలిసి చేసాం. ఆ సినిమా తెలుసు కదా, బద్రి. ఆ పవన్ కళ్యాణ్ గారు బద్రి అంటే నేను మోనార్కుని అంటాం. బద్రీనాథ్. ఒకటా రెండు ఎన్నో సినిమాలు చేసాం, కలిసి చేసాం. రాజకీయం గురించి మాట్లాడుకుంటాం. ఇంకా బయటకు వచ్చేలేక రాజకీయం గురించి విమర్శలు, ప్రతి విమర్శలు ఎవరికి లేవండి. తిట్టుకుంటాం, నవ్వుకున్నప్పుడు నవ్వుకుంటాం, అంతా బాగుంటామండి. కానీ అభిమానులే వాళ్ళు ఏదో అనుకుని ట్విట్టర్లో, ఫేస్బుక్లో గొడవ పడుకుంటూ ఉంటారు. ఏమంటే ఒకటి చెప్పనండి, పెద్దవాళ్ళందరూ బాగానే ఉంటారండి. ఈ అభిమానులే కొంచెం ఎక్కువగా రియాక్ట్ అయ్యి వాళ్ళు అరుచుకుంటూ ఉంటారు. అందుకనే నేను ఒక్కడే చెప్తున్నాను,
మీరు కూడా స్నేహంగా ఉండండి మాకులాగా, ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ సూపర్. అంటే నిజంగా ప్రకాష్ రాజ్ గారు వస్తే అడిగితే ఇదే ఆన్సర్ ఇస్తారేమో అనిపించింది. అసలు సూపర్ సార్. ఇప్పుడు బాల్ మీ కోర్టులో ఉంది. ఓకే, నా కోర్టులోనే ఉంది. యా ఓకే. కృష్ణరాజు గారు మన మధ్య లేరు కాబట్టి, సో ప్రభాస్ గారు గురించి గొప్పగా తెలిసిందండి. కృష్ణరాజు గారు వచ్చారా, మాట్లాడదాం అనుకుంటున్నాను. అబ్బాయి గురించి ఏదో అడుగుతున్నారు, చెప్పండి బ్రదర్. సార్ మీతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది సార్. సో ప్రభాస్ గారి గురించి, ఐ మీన్ ఆయన మంచితనం గురించి ప్రతి ఒక్కరు ఏ ఇండస్ట్రీకి వెళ్ళినా, ఆయన బాలీవుడ్కి వెళ్ళిపోయారు, కోలీవుడ్, అన్ని ఇండస్ట్రీలు, ఈవెన్ పాన్ వరల్డ్ కూడా ప్రతి ఒక్కరు ఆయన గురించి చాలా గొప్పగా ఏం చెప్తున్నారంటే ఆయన మంచితనం సార్. సో అదంతా ఏం చెప్తున్నారంటే మీ పెంపకం అలాంటిది అంటున్నారు సార్. కృష్ణరాజు గారి పెంపకం వల్లే ఇంత మంచి వ్యక్తి ప్రభాస్ రాజు గారు అంటున్నారు. సో ఇవన్నీ చూస్తూ ఉన్నారు కాబట్టి మీకు ఏమనిపిస్తుంది సార్? ఒక సామెత ఉంది తెలుగులో, పులికి పులే పుడుతుందని. అటువంటిది మా అబ్బాయి ప్రభాస్ ఇంత అందరూ మంచి కోరుకుంటూ వెళ్తున్నారంటే దానికి కారణం మా వాడు పెద్దలు చెప్పింది వింటాడు, అందరినీ డార్లింగ్ 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 అంటూ ప్రేమగా పిలుస్తాడు, తన పని తాను చేసుకుంటాడు, కానీ పక్కన వాళ్ళ పనిలో కాళ్ళు ఏళ్ళు పెట్టడు బ్రదర్. అందుకని అందరూ ఇష్టపడతారు మా అబ్బాయిని ప్రభాస్. ప్రభాస్ నా కొడుకు అని చెప్పుకోవడానికి నాకు గర్వంగా ఉంది. థ్యాంక్ యూ బ్రదర్. సూపర్ సార్, సూపర్ సూపర్. బాల్ నా కోట్లోకి వచ్చింది. సో రాజశేఖర్ గారు ఉన్నారు కదా సార్? అదా ఉన్నారు ఇక్కడ ఎదురే ఉన్నారు. ఎదురే ఉన్నారు సార్. సార్ బాగున్నారు సార్? అదా చాలా సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు అదా చిన్న ఆర్టిస్టులు వస్తే వాళ్ళకి కొంచెం నిన్న వర్షం పడింది, జ్వరం వస్తుందంటే ఒక యాక్టర్ నాలో డాక్టర్ కూడా ఉన్నాడు కాబట్టి అది నాటి పట్టుకొని ఏం లేదు తగ్గిపోద్దని చూసి వచ్చి చెప్పిన. సూపర్ సార్. ఇంట్లో డామినేషన్ మీద ఉంటుంది సార్, జీవిత గారిది ఎక్కువ ఉంటుంది సార్? అదే అందరూ డామినేషన్ అంటారు. జీవిత ఏ చెప్పినా ప్రేమగా చెప్తుంది, బంగారం నా జీవిత బంగారం ప్రేమగా చెప్తుంది. దాన్ని డామినేషన్ కాదు, లవ్ ప్రేమ అలా ఉంటుంది అంతే. సూపర్ సార్, సూపర్ సూపర్. మళ్ళీ నైనా సార్, అల్లు రామలింగయ్య గారితో మాట్లాడాలన్నాను సార్. అల్లు రామలింగయ్య గారు మాట కన్నా పాట పాడే విధానం ఎలా ఉంటుంది? ఓకే, నేను చిన్నప్పటి నుంచి ఆ ముత్యాలు వస్తావా పాట తగినవాడిని. సో మళ్ళీ అల్లు రామలింగయ్య గారు వచ్చి ఆ పాట పాడితే వినాలని ఉంది నాకు. తప్పకుండా. అల్లు రామలింగయ్య గారు ముత్యాలు వస్తావా ఆ పాట ఎంతో అద్భుతంగా బాలు గారు పాడేటప్పుడు చిరంజీవి గారు పాడితే అబ్బా చిరంజీవి గారు పాడుతున్నారా, రామారావు గారు పాడితే అబ్బా రామారావు గారు పాడుతున్నారా అన్నట్టు ఉంటుంది. అలానే ప్రతి ఆర్టిస్ట్కి అలానే అల్లు రామలింగయ్య గారికి ఎస్పి బాలు గారు ఎంతో అద్భుతంగా పాడారు. ఆ పాట పాడే విధానం ఎలా ఉంటుంది. అదే అల్లు రామలింగయ్య గారు ప్రభాస్ మన సిద్ధార్థ గారు పాట పాడితే ఎలా ఉంటుంది, అప్పుడు ఇప్పుడు ఇప్పుడు కలగన్నా నేర్చేయాలని అల్లు రామలింగ గారు పాడితే ఎలా ఉంటుంది. ముందుగా అల్లు రామ గారు ఒరిజినల్ సాంగ్ అమ్ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా చూసుకో ఓపిక ఇలా ఉంటుంది. అలానే అప్పుడు ఇప్పుడు ఇప్పుడు కలగన్నాను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కలగన్నాని చెలి అప్పో అక్కడో ఎక్కడో ఎక్కడో మన శిక్షణ సూపర్ సార్, సూపర్. మళ్ళీ నా వైపు వచ్చింది సార్. సో ఈసారి సూపర్ స్టార్ కృష్ణ గారితో మాట్లాడాలనుకుంటున్నాను. వచ్చేసారండి? కొంచెం మంచినీళ్ళు ఉంటే ఇస్తారా సార్? ఇస్తాం సార్, ఒక 10 minutesలో ఎంట్రీ అయిపోద్ది, అప్పుడు ఇస్తాం సార్. తప్పకుండా. యా సార్, బాగున్నారు సార్? చూస్తున్నారా అంతా? అగ్ని యమదగ్ని అగ్ని ఎప్పుడూ మండుతూనే ఉంటాడు. నేను చాలా బాగానే ఉన్నాను, చెప్పండి. సార్ మహేష్ బాబు గారు, మీరు అప్పట్లో కౌబాయ్, జేమ్స్ బాండ్ ఇలాంటి పాన్ వరల్డ్ సబ్జెక్టులను తీసుకొచ్చి ఇక్కడ తెలుగులో అలాంటి సినిమాలను చూపించారు సార్.
ఇప్పుడు మహేష్ బాబు గారు పాన్ వరల్డ్ హీరో అయిపోతున్నారు నెక్స్ట్ సినిమాకి. సో ఇదంతా చూస్తున్నారు కదా సార్, ఏమంటారు సార్ మీరు? నేను మహేష్కి ఎప్పుడూ చెప్తూనే ఉంటాను, మనం ఎంచుకునే కాన్సెప్ట్లో జనానికి అలరించాలే కానీ బోరు కొట్టకూడదని. చిన్నప్పటి నుండి మహేష్ అలాంటి క్యారెక్టర్లా చేసుకుంటా వచ్చాడు. ఇప్పుడు ఒక పాన్ ఇండియా స్టార్ కాదు, పాన్ వరల్డ్ స్టార్ అవుతున్నాడు అంటే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎంతకన్నా ఒక తండ్రికి ఏం కావాలి? అలానే అబ్బాయి చేసే ఆపరేషన్లు కానివ్వండి, ఎంతోమందికి జీవితం ఇస్తున్నాడు. నిజంగా ఇది గొప్పగానే చెప్పుకోవాలి బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మళ్ళీ నేనే సార్, మరి అందరూ కవర్ అయ్యారు. ఏఎన్ఆర్ గారిని ఒకసారి మాట్లాడాలని ఉంది. తప్పకుండా వస్తున్నారు, వచ్చారా సార్? చెప్పండి బ్రదర్. సార్ ఇప్పటికీ కూడా ఎప్పటికీ కూడా అంటే లవ్ ఫెయిల్యూర్ అయిన ప్రతి ఒక్కడు మిమ్మల్ని ఇమాజిన్ చేసుకుంటున్నాడు సార్, దేవదాసు అని చెప్పి. సార్ మళ్ళీ మీతో మాట్లాడడం ఆనందంగా ఉంది సార్. సో అంతా చూస్తున్నారు సార్ పైనుంచి, అఖిల్ గారిని, చైతన్య గారిని, నాగార్జున గారిని అందరినీ గమనిస్తూనే ఉంటారు. ఇంట్లో జరిగే పరిస్థితులు ఏమిటి, సినిమాలు ఏమిటి, ఒకటే రెండు అన్ని చూస్తూ ఉంటారు. మీరేదో అడగాలని ప్రిపేర్ అయ్యారుగా, అది అడగండి. కిందడు చూస్తున్నారా, పైన చూస్తున్నారా, కాకిలో చూసారా, నిక్కిలో చూసారా, ఇవి కాదు. కబర్ అడగండి. ఆ చిలిపి రాబు చూడు, అబ్బా 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 కబర్. సార్ అంటే మీరు అప్పట్లో అంటే మా నానమ్మ వీళ్ళందరూ కూడా చెప్పేవారు, మీరు అప్పట్లో ఒక లవర్ బాయ్ అని చెప్పి. మిమ్మల్ని ఆ లవర్ బాయ్ ఇమేజ్ని, ఐ మీన్ ఇలాంటి లవ్ స్టోరీస్లో మిమ్మల్ని కొట్టే హీరోయే లేడంట కదా అప్పట్లో. బట్ ఇప్పుడు అఖిల్ గారిని అందరూ హ్యాండ్సమ్, సూపర్ హ్యాండ్సమ్ అని అంటున్నారు. కొంతమంది ఈ యంగర్ జనరేషన్కి తెలియదు కాబట్టి మీకంటే హ్యాండ్సమ్, మీకంటే అందమైన కొంచెం రూపురేఖలు, మీకంటే లవర్ బాయ్ అని అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం తెలుసుకోవాలని అనుకుంటున్నాను. నాకంటే లవర్ బాయ్. నేను చేసే ప్రేమాభిషేకం సినిమా చేయగలరా? ప్రేమనగర్ చేయగలరా? దేవదాసు చేయగలరా? ఎప్పటికీ అప్పటికీ ఇప్పటికీ లవర్ బాయ్ చేయలేదు. ఎందుకంటే ఒక నటుడికి ఏమి కావాలి, ఎలాంటి క్యారెక్టర్లు తీసుకోవాలని ఆలోచించేటప్పుడు నాకన్నా శరీర ద్రౌఢ్యం, శరీర పెద్దగా గొప్పగా ఉంటాయి. కాబట్టి రామారావు గారు కృష్ణుడు వేసినా చూశారు, రాముడు భీముడు ఏది వేసినా చూశారు. కానీ నాకు అది సెట్ కావుగా. అందుకని ఏం కావాలి అని ఆలోచించినప్పుడు ఈ సాంఘిక కుటుంబ చిత్రాలు చేయటం జరిగింది. అలానే ప్రతి ఒక్కరు తమ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంది, ఆ బాడీ ఎలా ఉందని కనుక్కునేటువంటి క్యారెక్టర్లు వేస్తే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. అలానే అఖిల్ కూడా ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నాడు. చాలా మంది అంటారు ఫెయిల్యూర్ అని, కానీ వజ్రంలా అతను మారుతున్నాడు అని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ సార్, సూపర్ సార్. ఫైనల్లీ లాస్ట్ టర్న్ ఒకసారి తిప్పుదాం సార్. నాకే రజనీకాంత్ గారు సార్. అయ్యా వనక్కం. వనక్కం సార్. చలికి వణుకుతున్నట్టున్నారు. అదే సార్, ఆ వనకడం కాదు, నేను చెప్పింది అయ్యా నమస్కారం అని తమిళ్లో చెప్పాను. మీరు నమస్కారం చెప్పండి సార్. అసలు అంటే ఈ ఏజ్ లోనే అలా ఉన్నారంటే ఆ ఏజ్ లో ఎలా ఉండేవారో ఆల్రెడీ స్క్రీన్స్ లో చూసాం. బట్ ఏంటి సార్ మీ హెల్త్ సీక్రెట్ ఏంటి సార్? ఇంత ఎనర్జెటిక్ గా ఎలా ఉంటున్నారు ఈ వయసులో? నేను ఒక్కడే చెప్తాను బ్రదర్. మనసులో కుళ్ళు, కుట్ర, కృతంత్రం ఇవన్నీ లేకుండా ఉంటే ఎవరైనా కానీ ఎప్పుడైనా యంగ్గానే ఉంటారు. అలా కాకుండా ఒకరి మీద పగతో, ఒకరి మీద అసూయతో ఉంటే మనమే లోపల నశించిపోతూ ఉంటాం. యంగ్లోనే వృద్ధులం అయిపోతాం. అందుకనే మనసు ప్రశాంతంగా ఉండాలి. అందుకే నేను ఎప్పుడు హిమాలయాల్లో మంచులో ప్రశాంతంగా యోగాలు చేసుకుంటాను, తపస్సులు చేసుకుంటాను. అందరూ బాగుండాలని నా ఇష్ట దైవాన్ని నేను వేడుకుంటాను. అందుకేనయ్యా అప్పుడైనా ఇప్పుడైనా ఆ దేవుడు శాసించాడు, ఈ రజనీకాంత్ యంగ్గా ఉంటాడు. ఇంకేమైనా డౌట్స్ అయ్యా? సూపర్ సార్, సూపర్. అంటే నేను మా ఆడియన్స్కి యాక్చువల్లీ ప్రామిస్ చేశాను, ఒకే ఇంటర్వ్యూలో 100 ఇంటర్వ్యూలతో సమానం ఈ ఇంటర్వ్యూ అని. నిజంగానే అందరిని ఇచ్చేసాం, ఒక 100 మందిని ఇచ్చేసాం వాళ్ళకి. సూపర్ సార్, అసలు అల్టిమేట్ టాలెంట్ మీది. మీ టాలెంట్ కి మీరు ఇంకా ఎక్కడికో వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఇదివరకు నేను బాగా మిమిక్రీ ప్రాక్టీస్ చేసేవాడిని. ఒక్క విషయం ఖచ్చితంగా చెప్పాలి, ఇప్పుడు నాకు కోచ్ ఎవరంటే మా ఇంట్లో మా పాప. ఎలా అంటే ఏమన్నా పోయం
చెప్తే మా పాప డాడీ ఈ పోయం క్రయింగ్లో ఎలా చెప్తావు చెప్పు అంటది, నాతో పాటు చెప్పిద్ది. అలానే చుట్టూ కొన్ని యానిమల్లు పక్షుల బొమ్మలు ఉంటాయి. పాప ఏ టైగర్ ఏం చేస్తున్నావు అంటది. అప్పుడు నేను టైగర్ లాగా మాట్లాడాలి. టైగర్ లాగా మాట్లాడకుండా చిలకలాగా మాట్లాడితే వెంటనే క్యారెక్టర్ మార్చేసి అలా అన్ని క్యారెక్టర్లు నాకు వరుసగా ప్రతిరోజు 1-2 గంటలు ఇస్తూనే ఉంటుంది. అలా చెప్పడం వల్ల కూడా నా వాయిస్ బాగా షేన్ అయిపోయింది. మా కూతురు సోఫియాకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. సూపర్ సార్, సూపర్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. That's all for now. This is Darshan signing off.